ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. మన బలమేంటో మనకు తెలిసినప్పుడు మనం అత్యంత బలహీనులమైపోతాం. మన బలహీనతలేంటో మనకు తెలిసినప్పుడు మనం ఎల్లప్పుడూ బలం కలిగి ఉంటాం. మన బలహీనతలు మనకు తెలుసు గనక నిరంతరం ప్రభువు మీద మనం ఆనుకొని జీవిస్తాం. ఆయన శక్తి కొరకు మనం చూస్తాం. దీనంగా దాసిదాని కన్నులు యజమానురాలు తట్టు చూచున్నట్లు, దాసుని కన్నులు యజమానుని తట్టు చూచున్నట్లు ఆకాశమందు ఆసీనుడైన వాని వైపు మన కన్నులు ఎత్తుకొని ఉంటాం. దీనులంగా ఉంటాం. మన బలహీనతే మన బలం. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే బలవంతులంగా ఉంటాం. మనం బలం కలిగి ఉన్నప్పుడు మనం బలహీనులమే. నేను మరలా చెప్తున్నాను, మన బలమేంటో మనకు తెలిస్తే మనం బలహీనులం అయిపోతాం. క్రీస్తు శక్తి మన మీద నిలిచి ఉండదు. మన బలహీనతలు మనకు అర్థమైతే క్రీస్తు శక్తి మన మీద కప్పి ఉంటుంది.